చిత్తూరు జిల్లాలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో 3 చోట్ల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. చిత్తూరులోని మిట్టూరు భజన మందిరం వద్ద అపోలో మెడికల్ యూనివర్సిటీ సహకారంతో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. పలమనేరులోని రంగామహల్ వద్ద సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం పెట్టింది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం సింగసముద్రంలో బీఆర్డీ ఆసుపత్రి సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఇప్పటి వరకు బిగ్ టీవీ 200కు పైగా మెడికల్ క్యాంపులు నిర్వహించింది. ఒక్కరోజే 100కు పైగా నిర్వహిస్తుంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది? ఈ రోజు 100+ భాగంగా ఎన్ని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు? రాధిక, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మనం 10 హెల్త్ క్యాంపులు నిర్వహించాము. ఈరోజు మరో 3 హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ రికార్డ్ స్థాయిలో చెప్పవచ్చు. ఒకే రోజు 100 హెల్త్ క్యాంపులు నిర్వహించడం అనేది చాలా ఒక రికార్డ్ స్థాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందుకు సంబంధించి ఏదైతే అటు ప్రజల సహకారము, స్థానికంగా ఉన్న ఆసుపత్రుల సహకారంతో పెద్ద ఎత్తున మనము హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం చిత్తూరులోని మిట్టూరు వద్ద అపోలో మెడికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి హెల్త్ క్యాంపుకు పెద్ద సంఖ్యలో ఏదైతే వచ్చిన ప్రజలు అంతా తమ వైద్య చికిత్సలు ఏదైతే చేయించుకుంటున్నారో, ఇక్కడ స్క్రీనింగ్తో పాటు స్క్రీనింగ్ చేసిన తర్వాత మెడికల్ యూనివర్సిటీ ఏదైతే అపోలో వారు మిగతా వైద్య చికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో ఇక్కడ ఏదైతే స్థానికులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమో చెప్పండి అమ్మా, బిగ్ టీవీ చేస్తున్న ఈ హెల్త్ క్యాంప్స్ గురించి మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్యాంప్స్ ఇంకా చాలా జరిగితే ప్రజలకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న దీనికి చాలా కృతజ్ఞతలు అండి. చాలా బాగుంది క్యాంప్. సార్ చెప్పండి, ఈ బిగ్ టీవీ హెల్త్ క్యాంపులు ఇదే ఒకే రోజు 100 హెల్త్ క్యాంపులు చేస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఈరోజు ఎలక్ట్రాన్ మీడియా బిగ్ టీవీ ప్రభుత్వానికి ఇట్లా ప్రజలకు అనుసంధానంగా ఉండి సమస్యలపైన ప్రభుత్వానికి తీసుకువెళ్ళడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం కాకుండా సామాజిక సేవ అంటూ ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ ప్రజల్లో చాలామంది కూడా హాస్పిటల్ వాళ్ళు చాలామంది ఉంటారు, పేషెంట్లు. అలాంటి వాళ్ళు కూడా వృద్ధులు అట్లాంటి వాళ్ళు కూడా ఈ మిట్టూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రథమ చికిత్స అంటే చెకప్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, వైద్యులు, సిబ్బంది అంతా కూడా మొత్తం కూడా మన హాస్పిటల్కి రండి, మేము తప్పనిసరిగా మీకు మన వైద్య సేవ చేసి పరీక్ష చేసి చూస్తామని చెప్పడం ఈ బిగ్ టీవీ వాళ్ళ యొక్క ఉద్దేశం మంచి ఉద్దేశం. కాబట్టి ఈ బిగ్ టీవీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. భవిష్యత్తులో ఇలాంటిది ఈ యొక్క జిల్లాలో, చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పెడితే ఇంకా మంచిది అనేది కూడా నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. రానున్న కాలంలో ప్రజలు కూడా మంచిగా స్పందించి చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, హెల్త్ క్యాంప్ వల్ల ప్రయోజనం ఈ ప్రాంతానికి ఉంది? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి, బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఈ సేవ చేస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు. వాడవాడల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం హెల్త్ క్యాంపులు జరిపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరం. ఏదైతే బిగ్ టీవీ చేస్తున్న హెల్త్ క్యాంప్స్ను అందరూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఇది చిత్తూరు పట్టణంలో మిట్టూరు ఒక వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో మనము అపోలో మెడికల్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. మేడం, ఎలా ఉంది మా హెల్త్ క్యాంప్ రెస్పాన్స్? చాలామంది పేషెంట్స్ అయితే వస్తున్నారు. వాళ్ళకి వీలైనంత వరకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇయ్యలేనప్పుడు హాస్పిటల్కి రెఫరల్ పెడుతున్నాం. వాళ్ళ నెంబర్స్ తీసుకొని మరీ పిలిచేలాగా ప్లాన్ చేస్తాం. మీ డిపార్ట్మెంట్? మా డిపార్ట్మెంట్ వరకు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినంత వరకు వాళ్ళకి తెలియని విషయాల వరకు ఎడ్యుకేట్ చేస్తున్నాము పేషెంట్స్ని అందరినీ. ప్రెగ్నెన్సీలో వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ కానీ ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవాలి అదంతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు ఇప్పుడు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు, దానిపైన మీరు ఎలాంటి అవగాహన కలిగి? ఫస్ట్ ఈ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, పాప్స్మియర్ అని చెప్పి. దాన్ని టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎవ్రీ 3 monthsకి ఆ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని అవేర్నెస్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా ఈ క్యాంప్స్ వల్ల. సెల్ ఫోన్ ఎఫెక్ట్తో చిన్నపిల్లలకు కూడా కంటి చూపు దెబ్బతింటున్న పరిస్థితి. ఆప్థమాలజీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ బిగ్ టీవీ చేస్తున్న హెల్త్ క్యాంప్ ఎలా ఉంది?
సెల్ ఫోన్ పరంగా చిన్నపిల్లలు మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ డ్రై ఐ అలాంటి ప్రాబ్లమ్స్, తర్వాత విజన్ ప్రాబ్లమ్స్ కూడా, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి. సో వాళ్ళందరికీ అవేర్నెస్ అనేది చెప్పాలి, పేరెంట్స్కి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి, సెల్ ఫోన్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ రేస్ వల్ల రెటినాలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఏదైతే ఇక్కడ బిగ్ టీవీ చేస్తున్న హెల్త్ క్యాంపుకు పెద్ద సంఖ్యలో స్పందన కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ఉదయం నుంచి సుమారు 100 మందికి పైగా ఇప్పటి వరకు వచ్చి వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. గంట సేపట్లోనే ఇంతమంది వచ్చారు. మరి ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఏదైతే పలంనేరుతో పాటు కుప్పంలో కూడా ఈరోజు హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసామో అక్కడ కూడా ఇదే విధంగా ప్రజల నుంచి రెస్పాన్స్ ఉంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.